మీరు ఆశీర్వదించబడిన వారుగా దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రార్థిస్తూ కోరుతూ మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు ఆరోగ్యంగా ఆయన రెక్కల నీడలో మీరు క్షేమంగా ఉంటారని తలస్తున్నాను. దేవునికి అద్భుత కార్యాన్ని మీ జీవితంలో చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా ఆరోగ్యం, దీర్ఘాయుష్ కలగబోతున్నాయి. మీరు నష్టపోయిన సమస్తంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా సమకూర్చబోతున్నాడు. అందుకొరకే ఇర్మియా గ్రంథం 33:6 కూడా మీరు ఖచ్చితంగా చదివి ధ్యానించండి, నోటితో ఒప్పుకోండి. దాన్ని, ఆ వాగ్దానాన్ని మీరు ఓన్ చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఆశీర్వదించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇశ్రాయేలును ఆశీర్వదించటే యెహోవాకి ఇష్టమని రాయబడి ఉంది. కానీ దేవుడు ఇంత గొప్ప దేవుడు మనతో ఉండగా, మన పక్షముగా ఉండగా, అసలు మీరు ఎందుకు శాపనాతమైన జీవితం జీవిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరు కాదు, కొందరు ఇంక ఎప్పుడు చూసినా ఎంతసేపు శాపమే, ఎంతసేపు అతికి ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, రోగాలు, కుటుంబంలో సమాధానం లేకపోవటం, కొట్లాట్లు, నెమ్మది లేకపోవటం, ఒకరు బాగుంటే ఒకరు బాగాలేకపోవటం, ఇదే గొడవ, ఇదే సమస్య, ఇదే పోరాటం. ప్రభు చెప్తున్నాడు కదా, నేను నీకు అద్భుతం చేయబోతున్నాను, నేను నీకు మేలు చేయబోతున్నాను, నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం చేయబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో ఎంతోమంది ఆశ్రయించబడ్డారు. ఈరోజు ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 29 వచనాల్లో రాయబడిన యాకోబు గురించి మాట్లాడాలని నాకు ప్రేరేపణ వచ్చింది. యాకోబు మన ఒంటరివాడైపోయాడు. ఆయన సహోదరుడు ఆయన చంపాలని యాకోబును వెంటపడుకుంటూ వచ్చాడు. ఆయన చేతుకు తప్పించబడితే అదే యాకోబు ఒక ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని దగ్గర ప్రతిమాలుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. బైబిల్ అంటుంది కాదండి, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు ఒక తొడగుడ్డిని దేవుడు ముట్టాడంట. ఆ ముట్టిన తర్వాత ఏం జరిగింది? 29వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా అతన్ని ఆశీర్వదించడం. ఈరోజు దేవుని యొక్క తాకిడి మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని తీసుకుని వస్తాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నన్ను ముట్టండి ప్రభా, ఐ నీడ్ యువర్ టచ్ లార్డ్, నీ తాకిడి కావాలి ప్రభా, నన్ను ముట్టండి ప్రభా అని మాత్రం మీరు దేవుని దగ్గర అడగండి. అలా అడిగితే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. చూడండి, కొత్త నిబంధనలో యేసు ప్రభు దగ్గరికి కొంతమంది చిన్న బిడ్డలు తీసుకొచ్చారు. ఆ తల్లిదండ్రులు ఏం అడిగారు తెలుసా? వారి పిల్లలు ముట్టాలని చెప్పి అడిగారంట. బైబిల్లో రాయబడి ఉంది, వాళ్ళు యేసు ప్రభు వాళ్ళ యొక్క విజ్ఞప్తి మేరకు ముట్టిన తర్వాత వారిని ఆశీర్వదించాడని మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలంటే ఆయన తాకిడి మీరు పొందుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో రాయబడి ఉంది. ఈరోజు మీరు దేవుని చేత దర్శించబడాలని, దేవుడు మనం ముడితే కానీ మీ సమస్య నుండి బయటపడరని, మీ రోగం నుండి, మీ తెగులు నుండి, మీ శాపం నుండి బయటపడరని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. దానికి దేవుడు మీ నుండి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా? చంటి బిడ్డల వలె మీరు మారాలి. చంటి బిడ్డలో ఉన్న 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, మొదటిగా వాళ్ళ తగ్గింపు ఉంటాయి. రెండవది, చంటి బిడ్డల్లో మనం ఏమైనా చెప్తే మ్యాక్సిమం 100%, 99% లోబడిపోతారు. వాళ్ళకు వ్యతిరేకత చూపించరు, నేను లోబడనని చెప్పరు, వెంటనే లోపడతారు. ఆ గ్లాస్ తినాలంటే వెంటనే గ్లాస్ తీస్తారు. మీరు గమనించారా? అందుకొరకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ చంటి బిడ్డల వలె మీరు మారకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించారని మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుండి 4 వచనంలో చెప్పాడు. కాబట్టి మీకు ఆ చంటి బిడ్డలు మనసు రావాలి. మూడవది ఏంటంటే, దేవుని బిడ్డలారా, చంటి బిడ్డలకు ఉన్న మనసు అంటే పరిశుద్ధత.
ఈ 3 లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా ఈజీగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొదటిగా లోపడటం, రెండవది తగ్గింపు, మూడవది పరిశుద్ధత. ఈ 3 ప్రభు మీకు ప్రసాదించాలని, మీరు ఆశీర్వదించబడిన వారుగా దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రార్థిస్తూ కోరుతూ మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మన దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రియ బిడ్డలు యేసు నామములో ఆశీర్వదించండి ప్రభు. తండ్రి, ఎంతోమంది శాపనాథమైన జీవితం జీవిస్తున్నారు. వాళ్ళందరిని ప్రత్యేకంగా ఆశీర్వదించి అద్భుతం జరిగించి మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.